టీవీ 95 న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా మార్కాపూర్ పట్టణంలోని సుందరయ్య కాలనీ నందు ఉన్న మున్సిపల్ ప్రైమరీ స్కూలు అస్తవ్యస్తంగా ఉన్నది. ఇంత డెవలప్మెంట్ అయినా ఈ స్కూలు మాత్రం అద్దె భవనాలు మరియు రేకుల షెడ్డు నందు తరగతులు జరుగుతున్నవి. వర్షం వచ్చినప్పుడు స్కూల్ వెళ్లుటకు విద్యార్థులు చాలా ఇబ్బందికరంగా ఉంది. పాములు, తేళ్లు, కప్పలు, వివిధ రకాల విష జంతువులు స్కూల్ ఆవరణలోకి తిరుగుచున్నవి. 10 మంది ఉన్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు. ప్రభుత్వం దాదాపు 90 మంది ఉన్న విద్యార్థులకు ఎటువంటి సౌకర్యం లేదు. వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని కాలనీ వాసులు మున్సిపాలిటీ ఆఫీసు నందు ధర్నా కార్యక్రమం చేశారు. స్పందించిన కమిషనర్ విద్యార్థులను ఉద్దేశించి నేను వెంటనే స్కూల్ భవనంను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని పై అధికారులకు తెలియజేసి విద్యాశాఖ మంత్రి లోకేష్కి మరియు జిల్లా కలెక్టర్కి స్థానిక శాసనసభ్యులకు తెలియజేసి త్వరలోనే విద్యార్థులకు న్యాయం జరుగుటకు చర్య తీసుకుంటానని విద్యార్థులకు మరియు కాలనీ వాసులకు హామీ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు ధర్నా కార్యక్రమం విరమించుకుని త్వరలోనే మాకు ఏర్పాటు చేయవలసిందిగా కోరడమైంది. కట్టించాలి సుందరయ్య కాలనీకి బడిని బడి కట్టించాలి సుందరయ్య కాలనీకి వెంటనే కట్టించాలి సుందరయ్య కాలనీకి బడిని వెంటనే కట్టించాలి సుందరయ్య కాలనీకి బడిని వెంటనే కట్టించాలి సుందరయ్య కాలనీకి బడిని వెంటనే కట్టించాలి బడిని వెంటనే దగ్గర చేయండి విద్యను వెంటనే దగ్గర చేయండి పిల్లలకు విద్యను వెంటనే దగ్గర చేయండి పిల్లలకు విద్యను వెంటనే దూరం చేయొద్దు విద్యార్థులకు స్కూలుని దూరం చేయొద్దు విద్యార్థులకు స్కూలుని దూరం చేయొద్దు విద్యార్థులకు స్కూలుని దూరం చేయొద్దు విద్యార్థులకు స్కూలుని